జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ సెకండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా మన దేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఒక అదిరిపోయే న్యూస్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం సూపర్ గా ఉంటది నెక్స్ట్ లెవెల్ అల్టిమేట్ అంతే మన ప్రధాని మోడీ గారు రాకముందు వరకు మన దేశంలో పరిస్థితులు ఎలా ఉండేవో మీకు కూడా బాగా తెలుసు సరే మిగతా విషయాలు ఎలా ఉన్నా సరే కనీసం ఈ డిఫెన్స్ విషయంలోనైనా బలంగా ఉండాలనా లేదా మన చుట్టూరా మనకు అన్ని శత్రు దేశాలే ఇలా పాకిస్తాను ఈ బొంగులో దేశం అదేవిధంగా ఈ చైనా ఇట్లాంటివన్నీ కూడా సరే ఈ చైనా పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు కూడా ఉన్నాయి వారిద్దరి కామన్ శత్రువు ఎవరు మన భారతదేశమే మరి అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా మీరే ఒకసారి ఆలోచించండి కానీ చూడండి 2004 నుంచి 2014 వరకు మన దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాలను ఏమీ పట్టించుకోకుండా పడుకొని నిద్రపోయింది బాగా మెత్తగా సాపేసుకొని దాని మీద మెత్తటి పరుపు వేసుకొని దూది పరుపు పనుకొని నిద్రపోయినారు ఆ 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క యుద్ధ విమానాన్ని కూడా కొనుగోలు చేయాల ఈ అటాక్ హెలికాప్టర్లు కొనుగోలు చేయాల యుద్ధ హెలికాప్టర్లు కొనుగోలు చేయడానికి బదులుగా వివిఐపి హెలికాప్టర్లు కొనుగోలు చేశారు ఏది వీళ్ళు షికార్లు తిరిగేదానికి ఎందుకంటే ఈ కాంగ్రెస్ మంత్రులు ఎవరు ఆ రాజ్ కుటుంబం వాళ్ళు ఉన్నారు కదా ఆ రాజ్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా వాళ్ళ అనుయాయులు వాళ్ళందరూ కూడా పర్యటనలు చేయడానికి ఈ వివిఐపి హెలికాప్టర్లు కొనుగోలు చేశారు అంటే దేశం ఏడైనా సావని ఏడైనా బాని ఏమే చైనా కూడా వచ్చి పండి పాకిస్తాన్ కూడా వచ్చి పండి ఇంకొకటి వచ్చి పండి ఎవరైనా బాని ఎట్టైనా బాని కానీ మన చల్లగా ఉంటే చాలు మన కడుపులో కూడా కదలకుండా చల్లగా మనం ఏదో ఏసీ హెలికాప్టర్ ఎక్కి బాగా అందులోనూ బాగా వివిఐపి హెలికాప్టర్ అయిపోయా అది ఎక్కి తిరుగుతా షికార్లు చేస్తా ఈ ఊరి నుంచి ఆ ఊరికి చేస్తా మన ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేస్తుంది అనుకున్నారు అదికి నిదిగా అని చెప్పి ఏదో ఒకటి సొల్లు మాటలు చెప్తా తిరుగుతా ఉంటే బాగుంటుంది కదా ఏమన్నది ఓట్లు వచ్చే టయానికి వాళ్ళకు ఓటుకు 2,000 ఎంతో కొంత ఎంతో చిల్లర మలాలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటే పోయా ఎట్టా గొరి జనాలే మీకు ఏదో ఒకటి చేస్తామంటే నమ్ముతారు లేకపోతే ఏదో 4 ఉచిత పథకాలు పెట్టేసి నమ్మేస్తారు గుడ్డిగా ఓట్లు వేసేస్తారు అందుకని చెప్పేసి ఎంతసేపటికి వీళ్ళ సుఖాన్ని వీళ్ళు కోరుకున్నారు కానీ దేశ క్షేమాన్ని అయితే వీళ్ళు అసలు పట్టించుకున్న పాపాన్ని పోలా సరే కొత్తగా ఎటువంటి ఆయుధాలను కూడా కొనుగోలు చేయాలి చివరికి మనకు అత్యవసరమైనటువంటి ఈ ఆర్టిలరీ గన్స్ను కూడా మన సైన్యానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అందించలేకపోయింది చెప్పుకుంటే సిగ్గుసేటు కానీ అప్పట్లో మన సైన్యానికి ఈ ఇన్సాస్ రైఫిల్స్ అదేవిధంగా ఈ AK-47 రైఫిల్స్ తప్ప మరే ఇతర రైఫిల్స్ కూడా ఉండేటి కాదు అంత దారుణమైన పరిస్థితుల్లో మన దేశం యొక్క రక్షణ వ్యవస్థ అయితే ఉంటామనేది సరే ఈ విషయాలైతే చాలా మందికి తెలియవు అందుకనే ప్రతి ఒక్కరు కూడా గతంలో ఎలా ఉండేదని చెప్పి తెలుసుకోవడానికే ఈ విషయాలన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది సరే ప్రస్తుత విషయానికి వస్తే మోడీ ప్రభుత్వం నిన్న ఒక గొప్ప నిర్ణయం తీసుకునేది అది కూడా రక్షణ రంగానికి సంబంధించి అదే 156 అటాక్ హెలికాప్టర్లను ఆత్మనిర్భర్ భారత్ లోనే తయారు చేయించడం ఎంత గొప్ప విషయం ఏనైనా అందుకే ఈ అటాక్ హెలికాప్టర్ల తయారీ బాధ్యతలను మన హాల్ సంస్థకి అయితే అప్పగించారు ఇక్కడ హాల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అని చెప్పేసి అర్థం అనమాట అయితే ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు ఈ సత్తా ఉండదా అంటే అవును ఖచ్చితంగా ఉండదని చెప్పుకోవచ్చు ఈ హాల్ కు ఈ అటాక్ హెలికాప్టర్లు తయారు చేసే సత్తాను తీసుకొని వచ్చినారు అది ఎలాగో కూడా చెప్తాం మీకు ఈ హాల్ సంస్థకు ఏది కావాలంటే అది ఏ టెక్నాలజీ కావాలంటే అది అందించారు ₹1 కోట్ల వెచ్చిచ్చారు శాస్త్రవేత్తలకు కావాల్సినటువంటి సదుపాయాలను అవసరాలను వాటన్నిట్లు కూడా అందించారు అది కూడా సరైన సమయానికే ఫలితంగా మన హాల్ తలపెట్టినటువంటి ఈ అటాక్ హెలికాప్టర్ల తయారీ ప్రాజెక్టు సూపర్ హిట్ అయింది అట్లే ఇక మన హాల్ విజయవంతంగా ఈ అటాక్ హెలికాప్టర్లను తయారు చేయడం ప్రారంభించింది మన హాల్ తయారు చేసినటువంటి ఈ అటాక్ హెలికాప్టర్లకు ప్రచండ అని చెప్పేసి నామకరణం చేశారు ఏం పేరు ప్రచండ అర్థమవుతుందా ఎంత అద్భుతమైన పేరో చూడండి అదే కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అటు పేర్లు పెడతాదా పెట్టరు ఏమన్నా ఆయన యుద్ధాలు చేసిన ఆయన పేరు లేకపోతే ఆమె ఇందిరాగాంధీ పేరు రాజీవ్ గాంధీ పేరు ఈ సోనియా గాంధీ పేర్లు వీళ్ళ పేర్లు పెట్టుకోవాలా అదట్టా ఇదిట్టా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తేడా ఏందనేది ఖచ్చితంగా గమనించాలా అట్లా ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కోసం ఒకేసారి ఈ 156 అటాక్ హెలికాప్టర్లు అయితే కొనుగోలు చేయడానికి మోడీ ప్రభుత్వం అంగీకరించింది ఇంతకు ముందైతే ఈ అటాక్ హెలికాప్టర్లను విదేశాల నుంచి కొనుగోలు చేసేవాళ్ళం కానీ ఇప్పుడు మన హాల్ సంస్థ నుంచే ఈ అటాక్ హెలికాప్టర్లను కొనుగోలు చేస్తున్నాం ఈ 156 ప్రచండ హెలికాప్టర్ల డీల్ విలువ ఎంతనో తెలుసా 62.5 కోట్ల రూపాయలు ఎంత 62,500 కోట్ల రూపాయలు అనమాట అంటే హాల్ సంస్థ ఈ 62,500 కోట్ల రూపాయలకు ఈ 156 ప్రచండ అటాక్ హెలికాప్టర్లు అయితే తయారు చేస్తుందన్నమాట
హాల్ చరిత్రలో హాల్కు ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇది హాల్ చరిత్రలోనే ఒక రికార్డ్ అనమాట. అంటే చూడండి, ముందుగా మన మోడీ ప్రభుత్వం మన దేశీయ సంస్థలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది. వాటికి కావాల్సినటువంటి వనరులన్నింటినీ కూడా అందించింది. శాస్త్రవేత్తలకు, రీసెర్చ్ స్కాలర్స్కు జీతాలు 3 రెట్లు పెంచింది ఏకంగా. ఈ రీసెర్చ్ ఫెసిలిటీలను ఏర్పాటు చేసింది. ఇక ఆ తర్వాత మన రక్షణ రంగ సంస్థలు పుంజుకున్న తర్వాత ఇక ఇప్పుడు మన దేశానికి కావాల్సినటువంటి ఆయుధాలను మన సంస్థల చేతనే తయారు చేస్తున్నారనమాట. అంటే ప్రస్తుతం ఈ 156 ప్రచండ్ ఎటాక్ హెలికాప్టర్లకు ఆర్డర్లు ఇచ్చారు. వీటిలో 90 హెలికాప్టర్లను మన భారతీయ గ్రౌండ్ ఫోర్సెస్కి అందించున్నారు. అలాగే 66 ప్రచండ్ హెలికాప్టర్లను భారతీయ వాయుసేనకు అందించున్నారు. మొత్తంగా ఈ అటాక్ హెలికాప్టర్లను పాకిస్తాన్, చైనా సరిహద్దుల వద్ద అయితే మోహరించున్నారు అనమాట. ఎందుకంటే మనకు చైనాకు ఉన్నటువంటి సరిహద్దుల్లో పర్వతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అంటే కొండలు. అక్కడంతా కూడా ఈ మౌంటైన్ వార్ఫేర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ భూ ప్రపంచంలో 5000 మీటర్ల ఎత్తులో 5000 మీటర్ల ఎత్తులో ఎగురుతా 5000 మీటర్ల ఎత్తులో ల్యాండింగ్ అవగల, అదేవిధంగా టేక్ ఆఫ్ అవగలిగినటువంటి ఈ అటాక్ హెలికాప్టర్ మన ప్రచండ్ హెలికాప్టర్ మాత్రమే. చైనా వద్ద కూడా ఇలాంటి హెలికాప్టర్లు అయితే లేవు. అందుకే యుద్ధ ప్రాతిపదికన ఒకేసారి 156 ప్రచండ్ హెలికాప్టర్లు అయితే మోడీ ప్రభుత్వం తయారు చేస్తుంది. అది ఆ విషయమా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.